స్వాగతం. నా పేరు చందన. ముందుగా ముఖ్యాంశాలు. తిరుచానూరులో పద్మావతి బ్రహ్మోత్సవ వైభవం. అమ్మవారికి వేడుకగా లక్ష కుంకుమార్చన మహోత్సవం. ఆలయాలను కాపాడుకుందాం, ధర్మాన్ని పరిరక్షిద్దాం. హిందూ మనోరథయాత్రలో పరిపూర్ణానంద పిలుపు. తిరుమల ప్రసాదాల తయారీకి కర్ణాటక ఆవు నెయ్యి స్వరాష్ట్రం నుంచే కొనుగోలు చేయాలని పాడి రైతుల విజ్ఞప్తి. శ్రీనివాసుడి దేవేరి అలిమేలుమంగ బ్రహ్మోత్సవ వైభవం ప్రారంభమైంది. తిరుచానూరు క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కుంకుమార్చనలో పాల్గొన్నారు. శనివారం ఉదయం ధ్వజారోహణ జరుగుతుంది. సప్తవర్ణ దేవతాయై నమః. వైరాజోత్తమ సామ్రాజ్యాయై నమః. కుమారకసురోదయాయై నమః. ఓం భకళాయై నమః. ఓం భ్రమరాంబాయై నమః. శివదూత్యై నమః. వినిద్రాయై నమః. ఓం వినిద్రాయై నమః. ఓం రాక్షసాశ్రితాయై నమః. ఓం శివాయై నమః. ఓం సుగృహాయై నమః. ఓం సౌభాగ్యరసజీవాతవే నమః. ఓం సారాసార వివేకదాది సుపిష్టాంగాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భరతాశ్రితాయై నమః. ఓం నాద బ్రహ్మమయీ విద్యాయై నమః. హిందూ ధర్మ పరిరక్షణ కోసం స్వామి పరిపూర్ణానంద చేపట్టిన హిందూ మనోరథయాత్ర శనివారంతో ముగియనుంది. ధర్మవరం, బత్తులపల్లి మీదుగా తాడిపత్రి ప్రాంతాలలో 9వ రోజు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో పలు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ అనంత జిల్లాలో పురాతన ఆలయాలన్నీ శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, మనందరిపైన ఉందని అన్నారు. ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మానికి మన ఆంధ్ర రాష్ట్రంలో చక్కటి కారణభూతంగా ధర్మ ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి ఛానళ్లు భక్తి టీవీ కానీ, అందులో ప్రత్యేకించి నరేంద్ర చౌదరి గారు హిందూ ధర్మ సభలు కానీ, అలాగనే తిరుమల మనదే అనేటువంటి కార్యక్రమం కానీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి భక్తి టీవీకి వారికి హిందువుల తరపున ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ దేవాలయాల యొక్క పునరుద్ధరణ విషయంలో భక్తి టీవీ ఒక ప్రత్యేకమైన ఉద్యమం కనుక కొనసాగిస్తే తప్పకుండా ప్రతి ఆలయాన్ని చిత్రీకరించి దాని చరిత్రను, దాని యొక్క ప్రాచీనతను మళ్ళీ భక్తి టీవీ ఒక ఉద్యమంగా తలపెట్టి ఈ ప్రతి ఆలయాన్ని, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన ఆలయాల నమూనా వాటి యొక్క జాబితా తెప్పించి చేయగలిగితే అనతి కాలంలో ప్రతి జిల్లాలో ఆలయాలన్నీ కూడా ప్రాచీనతను సంతరించుకుని పూర్వవైభవాన్ని తెచ్చుకుంటానడంలో అతిశయోక్తి ఏం లేదు. కాబట్టి హిందూ హృదయాలన్నిటి తరపున భక్తి టీవీని, భక్తి అనేటువంటిది ఒక మంచి వేదికగా హిందూ ధర్మ పరిరక్షణకు ఏర్పడింది కాబట్టి అటువంటి భక్తి టీవీ ఈ యొక్క ఉద్యమం తలపెట్టాలి. సేవ్ టెంపుల్స్ అనే ఆర్గనైజేషన్ కూడా ఉంది. వాళ్ళు అందరూ కూడా కలిపి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే తప్పకుండా మేము కూడా ముందుండి హిందూ రథయాత్ర పూర్తి స్థాయిలో దానికి కూడా మద్దతు ఇచ్చి ప్రతి హిందువు కూడా ఆనందిస్తారు. హిందూ ధర్మ పరిరక్షణ భక్తి టీవీ వల్ల జరుగుతుందనేటువంటి ఆ భావన ప్రస్ఫుటంగా తేటతెల్లమవుతుంది. కాబట్టి చౌదరి గారు ప్రత్యేకించి దీనిపై దృష్టి పెట్టి ఈ యొక్క ఉద్యమాన్ని చక్కటి మన ఆలయాలని మనమే కాపాడుకుందామనేటువంటి ఉద్యమాన్ని నిర్వహించాలని హిందువులందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. రాముడు మంచి భర్త కాడంటూ ప్రముఖ న్యాయవాది బీజేపీ సీనియర్ నేత రామ్ జెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. రామ్ జెఠ్మలానీ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని హిందూ సంస్థలు కోరుతున్నాయి. తమ పార్టీ నేతే రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ ఇరకాటంలో పడింది.
హిందువుల పవిత్ర గ్రంథం మహాకావ్యం రామాయణం. అందులో ప్రతి క్యారెక్టర్కు ఎంతో మానవీయ విలువలున్నాయి. ముఖ్యంగా ఆడిన మాట తప్పని మహాపురుషుడిగా, తండ్రి మాట జవదాటని తనయుడిగా, ఏకపత్ని వ్రతుడిగా రాముడికి ఎన్నో విశేష లక్షణాలున్నాయి. అందుకే శ్రీరామచంద్రుణ్ణి ఎల్లవేళలా కీర్తిస్తారు హిందువులు. ఇక అన్నబాటలో నడిచే లక్ష్మణుడంటే అందరికీ ఎంతో ప్రీతి. ఓ సోదరుడు ఎలా ఉండాలో లక్ష్మణుణ్ణి చూసి తెలుసుకోవాలంటారు పెద్దలు. అలాంటి వారిని నోటికొచ్చినట్టు విమర్శించారు బీజేపీ నేత రామ్ జెఠ్మలానీ. రాముడు మంచి భర్త కాదని, సీతను అకారణంగా అడవుల పాలు చేశాడని విమర్శించారు. ఢిల్లీలోని ఓ బుక్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఈ కామెంట్ చేశారు ఈ సీనియర్ లాయర్. రాముడంటే తనకిష్టం లేదన్న జెఠ్మలానీ ఎవరో కొందరు జాలర్లు ఏదో అన్నారని అమాయక సీతను అడవులకు పంపిస్తారా అని ప్రశ్నించారు. రాముడి కంటే లక్ష్మణుడు ఇంకా చెడ్డవాడన్నారు. రావణుడు సీతను అపహరించినప్పుడు ఆమె ఆచూకీ కనుక్కోమని లక్ష్మణుణ్ణి రాముడు కోరితే లక్ష్మణుడు తెలివిగా తప్పించుకున్నాడని వ్యాఖ్యానించారు జెఠ్మలానీ. తనకు వదినైన సీత మొహాన్ని తానెప్పుడూ చూడలేదని, ఇప్పుడు ఆమెను గుర్తించడం తనకు సాధ్యపడదని లక్ష్మణుడు అన్నాడని నవ్వుతూ చెప్పారు జెఠ్మలానీ. ఇంద్రకీలాద్రిపై ఈవోల వ్యవహారం ఇప్పుడు కొండదిగి పోలీస్ స్టేషన్ కు వచ్చింది. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఓ పార్టీ ఆరోపిస్తుంటే ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు మరో పార్టీ సిద్ధమవుతోంది. ఇలా దుర్గమ్మ కొండపై కుర్చీగోల రాజకీయ రంగు పులుముకుని మలుపు తిరుగుతోంది. ఆధ్యాత్మికతకు మారుపేరుగా శక్తి స్వరూపినికి నిలయంగా ఉన్న ఇంద్రకీలాద్రి ఇప్పుడు రాజకీయాలకు వేదికగా మారింది. ఇద్దరు ఈవోల మధ్య గొడవలో రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యాయి. దీంతో ఆందోళనలు, పోలీస్ కేసుల వరకు వ్యవహారం వెళ్లింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న విష్ణుప్రసాద్ సస్పెండ్ అయిన ఈవో రఘునాథ్ నుంచి బాధ్యతలు స్వీకరించారని ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్షాలు చేసిన ఆందోళన కొండ మీద రాజకీయానికి వేదికగా మారింది. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య వార్ మొదలైంది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. 2-3 రోజుల నుంచి కొండ మీద జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈవో గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రిలవెంట్ ప్రొవిజన్స్తో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసెస్ మీద దర్యాప్తు చేస్తున్నాం. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు కొండ దిగి ఆందోళనలు చేయడం మొదలు పెట్టాయి. టీడీపీ నేతలు బెజవాడ కెనాల్ రోడ్డుపై నిరసన ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ పెద్దల అవినీతిని తాము వెలుగులోకి తేవటం వల్లే వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు ఈవోల మధ్య తగాదా పెట్టి మూడో ఈవోని తీసుకొచ్చి లక్షలాది రూపాయలు స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ దగ్గర గుంజడానికి ఈ ప్రయత్నం అంతా. మరోవైపు ఇదే ఇష్యూలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. ఆయుధాలతో చొరబడ్డానంటూ తనపై కేసు నమోదైందని, అసలు ఏ ఆయుధంతో చొరబడ్డానో చెప్పాలని రాధా డిమాండ్ చేస్తున్నారు. గుడిని దోచుకుంటున్న నేతల వ్యవహారంపై హైకోర్టులో కేసు దాఖలు చేస్తామని కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. విజయవాడ ప్రజాప్రతినిధులు వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు నిర్వహించలేదు. అమ్మవారి భక్తుల కింద మేము నిర్వహించాం. దాంట్లో తప్పేంటి అసలు? అది కీలాద్రిపై అక్రమాలు జరుగుతున్న మాట ఎంత వాస్తవమో రాజకీయాలకు నిలయంగా మారిందన్న మాట అంతే వాస్తవమన్నది మరోసారి రుజువైంది. ఇద్దరు ఈవోల మధ్య గొడవ రాజకీయ పార్టీల ఎంట్రీతో మరింత రాజుకుని రోజులో మలుపు తిరిగింది. ఇది చివరికి ఎలా ముగుస్తుందన్నది ఆ దుర్గమ్మకే తెలియాలి. తిరుమలేశుడికి ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యిని కర్ణాటక రాష్ట్రం నుంచి కొనుగోలు చేయడం పట్ల రాష్ట్ర పాడి పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శ్రీవారి లడ్డు, ఇతర ప్రసాదాల తయారీకి కర్ణాటక నుంచి రోజుకు 9,000 లీటర్ల ఆవు నెయ్యిని కొంటున్నారు. అదే నెయ్యిని రాష్ట్రం నుంచి కొంటే నెలకు 2 లక్షల లీటర్ల ఆవు పాల వినియోగం పెరుగుతుందని, తద్వారా రాష్ట్రంలో ఆవు పాల సంక్షోభం తొలగిపోతుందని పాడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకాలం రాష్ట్రంలో ఆవు పాల దిగుబడి అంతగా
సరిగా లేకపోవడంతో పట్టించుకొని పాడి రైతు పరిశ్రమ వర్గాలు ప్రస్తుతం పాల దిగుబడి ఊపందుకోవడంతో కొనేవారు లేక పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. కర్ణాటకతో పోల్చుకుంటే ఇక్కడ వ్యాట్ ఛార్జీలు ఎక్కువని, అందుకే పాలను కర్ణాటక నుంచి కొంటున్నారని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర సర్కారు ఇక్కడి వ్యాట్ ఛార్జీలు తగ్గించి ఇక్కడి నుంచే పాలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర పాడి పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. నేషనల్ డిజాస్టర్ పార్లమెంటరీ కమిటీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తిరుమలలోని తనిఖీలు నిర్వహించిన వెంకయ్యనాయుడు తిరుమల భద్రతా వ్యవస్థను పరిశీలించనున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులు శనివారం టీటీడీ అధికారులతో సమావేశం కానున్నారు. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించేలా కేంద్రానికి నివేదిక ఇస్తామని వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు భారతదేశం యొక్క పార్లమెంటరీ స్థాయి సంఘం తిరుమల దేవస్థానాన్ని ఇవాళ సందర్శించి ఇక్కడ అంతరంగిక రక్షణ కింద తీసుకుంటున్న చర్యలు వాటిని గురించి అధికారులతో చర్చిస్తాము. దాంతోపాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అదేవిధంగా ఇక్కడ అన్నదాన కేంద్రము, అదేవిధంగా ఇక్కడ ఉండే యొక్క కళ్యాణ కట్ట, ఇలాంటి ఎక్కడైతే జనం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయో అక్కడ ఏదన్నా ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఎలాంటి చర్యలు దేవస్థానం అధికారులు చేపడుతున్నారనే విషయాన్ని వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడం కూడా జరుగుతుంది. శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ కదిరిలోని శ్రీ మరకత మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీచక్ర పూజలు, ప్రత్యేక అభిషేకాలు, గణపతి హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. श्री गुरुभ्यो नमः। हरि ओम। ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिः नित्यपुष्टाङ्करीषिणे ईश्वरीं सर्वभूतानां तामिहोपहतवेदो लक्ष्मीमनपकामिनी विमलायै नमः। महालक्ष्म्यै नमः। ॐ रमायै नमः। महालक्ष्म्यै नमः। ॐ पद्मिनात्मन्नात्मन्नित्यामन्त्रयता तस्मै शमगं भूतः प्रत्यशृणोत्। ఆ తల్లిని స్మరణ చేస్తే మనకి శుభం కలుగుతుంది. అందుకనే ఆమెను స్మరణ చేయడానికి, ఆమెను దర్శనం చేయడానికి ఈ రోజు ఆ రోజు అని లేదు, ఎప్పుడైనా ఒకటేనే. కానీ కొన్ని ప్రత్యేకమైన రోజులు అని ఉంటాయి. ఆ రోజుల్ని మనం గుర్తిస్తాం. మహాలక్ష్మి అమ్మవారు మాంగళ్యాన్ని, సౌభాగ్యాన్ని, శక్తిని, ధనాన్ని, సంపదని, ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే మహావిష్ణువు పాలన శక్తి, రక్షణ శక్తి. బ్రహ్మ సృష్టి చేశాడు, మహావిష్ణువు రక్షణ చేస్తున్నాడు, శివుడు లయం చేసుకుంటున్నాడు, మనల్ని కూడా ఆయనలో కలుపుకుంటున్నాడు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి భారీ స్థాయి హుండీ ఆదాయం సమకూరింది. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపును ఆలయంలో నిర్వహించారు. లెక్కింపులో భాగంగా 22,11,275 రూపాయల నగదు, 55 గ్రాములు బంగారం, 1 కేజీ 32 గ్రాముల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భద్రాచలం పావన గౌతమి తీరాన వేద విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించారు. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి స్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో 226 మంది వేద విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. అంతకుముందు వేద పండితులచే హోమ కార్యక్రమం నిర్వహించారు. వీరిని వేద ఘనపాఠులుగా తీర్చిదిద్దేందుకు వేద పండితులు విశేషంగా తరలివచ్చారు. మరో 4 రోజుల పాటు భద్రాచలంలో నిర్వహించే వేద పరీక్షలకు తెలంగాణలోని 10 జిల్లాల నుంచి వేద విద్యార్థులు హాజరయ్యారు.
बृहस्पतिर्वाच इंद्रोधीष्ट्य आय रुद्रः पाशूनां मित्रः सत्याय वरुणो धर्मापतीनाम् इमं देवासपतदत्ता दक्षिं पूर्येष्यामङ्गिरस्वत्खानामः వెనుకబడినటువంటి ప్రాంతాలలో వేదాధ్యయనాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం మా జనార్దనానంద సరస్వతి స్వామి ట్రస్ట్ యొక్క ఆదర్శం. వేద సభల్ని మా ట్రస్ట్ ద్వారా నిర్వహించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వాళ్ళకి పట్టాలు పారితోషికాలు ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించి ఈ వేద విద్య అభివృద్ధి కోసం మళ్ళీ పూర్వ వైభవం మంథని ధర్మపురి ఘనపాఠీలు తయారు చేయాలనేటువంటి సత్సంకల్పంతో మా ట్రస్ట్ పనిచేస్తున్నది. కడపలోని శివాలయంలో అద్భుతం జరిగింది. ఐటీఐ కూడలిలోని ఆలయంలోని శివలింగంలో సాయిబాబా ఆకారం కనిపిస్తుందని తెలియడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేకంగా బాబా దర్శనమివ్వడంతో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలోని శివదీక్ష శిబిరంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శబరిగిరీశుడికి విశేష అభిషేకాలు నిర్వహించారు. శివపుత్రుడిని స్తుతిస్తూ ప్రత్యేక భజన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దీక్ష పరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శరణమయ్య స్వామి అయ్యప్ప, శరణమయ్య స్వామి అయ్యప్ప, శరణమయ్య స్వామి అయ్యప్ప, శరణమయ్య స్వామి అయ్యప్ప. ఏడేడు జన్మల పుణ్యాల ఫలము నీమాల ధరించి వచ్చేము అయ్యప్ప. శరణమయ్య స్వామి అయ్యప్ప, శరణమయ్య స్వామి అయ్యప్ప. తండ్రివి అయ్యప్ప, చల్లంగా మము చూడు అయ్యప్ప. తప్పులున్న మన్నించు అయ్యప్ప, ప్రేమతో లాలించు అయ్యప్ప. నీ కొరకే వచ్చేము అయ్యప్ప, మా మొరలే ఆలించు అయ్యప్ప. శరణమయ్య శరణమయ్య శ్రీధర్మ శాస్త్ర, శరణమయ్య స్వామి అయ్యప్ప, శరణమయ్య స్వామి అయ్యప్ప. హరిహర తనయుడవే అయ్యప్ప, గణపతి సోదరుడవే అయ్యప్ప. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 21వ రాష్ట్ర స్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఈ బాలోత్సవంలో సుమారు 10,000 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. బాలోత్సవంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులచే ప్రదర్శించిన లలిత, సాహిత్య, సంగీత, వక్తృత్వ తదితర కళలు ఆకట్టుకున్నాయి. Shut
భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుచానూరులో పద్మావతి బ్రహ్మోత్సవ వైభవం, అమ్మవారికి వేడుకగా లక్ష కుంకుమార్చన మహోత్సవం. ఆలయాలను కాపాడుకుందాం, ధర్మాన్ని పరిరక్షిద్దాం. హిందూ మనోరథయాత్రలో పరిపూర్ణానంద పిలుపు. తిరుమల ప్రసాదాల తయారీకి కర్ణాటక ఆవు నెయ్యి స్వరాష్ట్రం నుంచే కొనుగోలు చేయాలని పాడి రైతుల విజ్ఞప్తి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.